Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar and today topic is profit and loss. లాస్ట్ వీడియోస్లో మనం 3 పార్ట్స్ చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. స్టార్టింగ్ వీడియోలో ఇంట్రడక్షన్ ప్లస్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి. అలాగే 3 వీడియోస్లో కూడాను చాలా క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో ఈ 4th పార్ట్లో కూడాను కొన్ని క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే కాకుండా డిస్కౌంట్ గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఇక్కడ 10% డిస్కౌంట్ అంటున్నారు. ఓకే, 10% డిస్కౌంట్ అండ్ 20% డిస్కౌంట్ ఇన్ సక్సెషన్. ఓకే, సక్సెషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్కౌంట్ ఆఫ్ హౌ మచ్? ఓకే, అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ అనేది ఇప్పుడు దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే మార్కెట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిస్కౌంట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాగే ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ రెండు దేని మీద ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్కౌంట్ అంటున్నాడు, డిస్కౌంట్ 10% ఇస్తున్నాడు ఫస్ట్ టైము, అండ్ సెకండ్ టైం కూడా ఇంకో 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో టోటల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ డిస్కౌంట్ తెలియాలంటే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ తెలియాలి. మార్కెట్ ప్రైస్ మనకి ఎజ్యూమ్ చేసుకుందాం. ఎంత ఎజ్యూమ్ చేసుకుందాం అంటే 100% అని ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 90% అవుతుంది. ఓకే, 100 బికమ్స్ హౌ మచ్? 90%. సో ఫస్ట్ డిస్కౌంట్ అయిపోయింది. సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 20% డిస్కౌంట్. ఆ 20% డిస్కౌంట్ అపాన్ డిస్కౌంట్ అనమాట. ఓకే, సో 90%లో మళ్ళీ 20% వాల్యూ ఎంత? 90%లో 10% వాల్యూ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 90%లో 10% వాల్యూ అంటే లాస్ట్ నుంచి డెసిమల్ ముందు పెట్టుకుంటారు. అంటే జీరోకి ముందు డెసిమల్ పెట్టుకుంటే ఎంత అవుతుంది? అక్కడ 9 అవుతుంది. అంటే 10% వాల్యూ 9 అయితే 10% వాల్యూ 9. మరి 20% అడుగుతున్నాడు. 20% అంటే 9కి డబల్ ఎంత? 18. 9కి ఎందుకు డబల్ చేసామంటే 10% వాల్యూ 9 కాబట్టి 10%కి డబల్ 20%. 9కి డబల్ ఎంత? 18. సో 20% వాల్యూ ఎంత? 18. ఓకే, సో ఆ 18ని ఎందులో నుంచి తీసేయాలి? ఆ 18%ని 90లో తీసేయాలి. 90లో తీస్తే ఎంత వస్తుంది? 72%. ఎంత వస్తుందంటే 72% వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఎంత అనుకున్నాము? 100% అనుకున్నాం. 100% నుంచి ఇప్పుడు ప్రోడక్ట్ 2 డిస్కౌంట్స్ పోగా ఎంతకి వెళ్తుందంటే, సో ఇంతకు అమ్ముతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 72%. మార్కెట్ ప్రైస్ ఎంత? 100%. సో 100% అనేది 72% అయింది సెల్ చేస్తున్నప్పుడు. సో ఎంత టోటల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. టోటల్ డిస్కౌంట్ 100 - 72 చేస్తే ఎంత వచ్చింది? 28%. 100 - 72 ఎంత? 28% టోటల్ డిస్కౌంట్. ఓకే, ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎ మ్యాన్ పర్చేస్ 2 cars 5 lakhs ఈచ్. ఓకే, 2 cars కొన్నాడు. అది కూడా ఒక్కొక్క కారు యొక్క కాస్ట్ అంతా 5 lakhs ఉన్నాయి. ఓకే, హీ సెల్స్ వన్ ఎట్ 20% గెయిన్కి అమ్ముతున్నాడు, ఇంకోటేమో 20% లాస్కి అమ్ముతున్నాడు. సో ఓవరాల్గా గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మోడల్స్ ఉంటాయి. సో ఆ మోడల్స్ మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. చూడండి, కాస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైజ్, సెకండ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైజ్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? సో కండిషన్స్ ఏంటున్నాయి అప్పుడు? ఓకే, సో ఫస్ట్ ఎలా అడుగుతాడంటే, సో ప్రోడక్ట్ 1 అంటే చూడండి, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 1 అంటున్నాను, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 2 అంటున్నాను. సో ఆ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ మీద ఏ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నప్పుడు. సెకండ్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నప్పుడు కూడా ఓకే, లెట్ us assume ఏ పర్సంటేజ్. ఓకే, ఏ పర్సంటేజ్ ఏమొచ్చింది? లాస్ వచ్చింది. సో ఫస్ట్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఏ పర్సంటేజ్ లాస్ వచ్చింది. సో ఓవరాల్ ఏంటి వస్తుందంటే ఓవరాల్ ప్రాఫిట్ వస్తుందా గెయిన్ వస్తుందా అని అడుగుతున్నాడు. సో ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ అనేది చూడండి, ఇక్కడ సేమ్ పర్సంటేజ్ ఉన్నాయి, ఏ పర్సంటేజ్ ఉన్నది. సో అలాంటప్పుడు ఏంటి అవుతుందంటే నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. నో ప్రాఫిట్
నో లాస్ వస్తుంది. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్ అవుతున్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. ఓకేనా. అండ్ సెకండ్ కండిషన్ చూద్దాం. సో ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఫస్ట్ మెథడ్, ఫస్ట్ మోడల్లో. ఇది సెకండ్ మోడల్ చెప్తున్నాను. సెకండ్ మోడల్లో ఫస్ట్ ప్రోడక్ట్నేమో ఏ పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, సెకండ్ ప్రోడక్ట్నేమో బి పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సో ఇలాంటప్పుడు టోటల్గా అసలు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడు. ఓకే, టోటల్గా ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఎలా వస్తుందంటే కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్ అవుతున్నప్పుడు, టూ కండిషన్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్లో నో ప్రాఫిట్ నో లాస్. సెకండ్ కండిషన్ చెప్తున్నాను. సెకండ్ కండిషన్లో ఏ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు బి పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ ఆర్ ఎంత లాస్ వచ్చిందంటే వాటి యొక్క యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. A+B/2% ఆల్వేస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఆల్వేస్ ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్రైసెస్ అనేవి ఈక్వల్గా ఉంటున్నప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఏ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు బి పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందంటే ఓవరాల్గా ఎప్పుడు ప్రాఫిట్లో వస్తుంది. 2% కూడా ప్రాఫిట్లో ఉంటే ఆన్సర్ కూడా ఏంటంటే ప్రాఫిట్లోనే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో యావరేజ్ వాటి యొక్క యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట A+B/2 అనేది. ఓకేనా. సో అలాగే థర్డ్ మెథడ్ ఏంటంటే ఏ పర్సంటేజ్ లాస్ అంటాడు, బి పర్సంటేజ్ లాస్ అంటాడు. సో అప్పుడు కూడా యావరేజ్ ఈక్వల్ అవుతుంది. కాకపోతే ఏంటి -A-B/2 అంటే -A+B/2 అని వస్తుంది అనమాట, లాస్ వస్తుంది. ఓకేనా, -A+B/2 అనేది ఏమవుతుందంటే లాస్ వస్తుంది అనమాట, ఈ థర్డ్ మోడల్. ఓకే, సో ఇదంతా ఏంటి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఉంటున్నప్పుడు కండిషన్స్ ఇవి. లెట్ మీ అరేంజ్ దిస్ అండ్ టెల్ యూ అనదర్ మెథడ్. సో కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్ అవుతున్నప్పుడు ఆ కండిషన్ చూసారు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేవి ఈక్వల్ అవుతున్నప్పుడు చూద్దాం. సో ఇందులో కండిషన్ ఏంటంటే ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఒక ఆర్టికల్ నమ్ముతున్నప్పుడు ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ నమ్ముతున్నప్పుడు కూడాను సేమ్ ఏ పర్సంటేజ్ అనేది లాస్ వచ్చింది. సో ఓవరాల్గా ఎంత గెయిన్ ఆర్ ఎంత లాస్ అని అడుగుతున్నాడంటే సో అప్పుడు ఏం చేయాలంటే A² లాస్. సో ఈ కండిషన్లో చూడండి సెల్లింగ్ ప్రైస్ అనేవి ఈక్వల్ అవుతున్నప్పుడు ఒకటేమో అంటే ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ ఏ పర్సంటేజ్ లాస్, ఇలా కూడా ఉన్నాయి, సేమ్ పర్సంటేజెస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే వాటికి ఏంటంటే లాసే అవుతుందన్నమాట. ఒకటేమో ఒక ఆర్టికల్ మీద ప్రాఫిట్ వచ్చింది, ఒక ఆర్టికల్ మీద లాస్ వచ్చింది. సో ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందంటే ఓవరాల్గా ఎప్పుడు లాసే వస్తుంది. అది కూడా ఎంత లాస్ వస్తుందంటే A²/100% అనేది లాస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ని ఏ పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు, సెకండ్ ఆర్టికల్ని బి పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఓకే, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ కావాలి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కావాలి, ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి, సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకేం చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వాల్యూ తెలియాలి, అలాగే సెకండ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ కూడా తెలియాలి. సో అప్పుడు ఏం చేయాలంటే CP1 + CP2 అని చేస్తాం. ఓకే, టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది, ఇక్కడ కూడా టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఈ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్ బట్టి సో అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మెథడ్ అనమాట. ఈ మెథడ్ అనేది కొంచెం టఫ్ మెథడ్ అనమాట, అంటే కొంచెం టైం టేకింగ్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ చెప్తున్నది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అవుతున్నప్పుడు డిఫరెంట్ పర్సంటేజ్ అనేవి మెన్షన్ చేసి ఉంటే ఒకటి ప్రాఫిట్, రెండు కూడా ప్రాఫిట్స్ ఉంటే ఆ రెండు కూడా లాసుల్లో ఉంటే సో ఇలా చేయాలి. ఈ స్టెప్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఏంటంటే ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైజెస్ కావాలి, ప్రోడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైజెస్ కావాలి. సో ఆ తర్వాత చేయాలి.
ఓకే. సో ఇప్పుడు ఈ ఫోర్త్ మోడల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అంటే ఈ మెథడ్కి. ఓకేనా, ఏ పర్సంటేజ్ ప్రాఫిట్, బి పర్సంటేజ్ లాస్ అనే దానికి, ఆ మెథడ్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఈ మోడల్లో ఏంటంటే SP1 = SP2 అని మనకు తెలుసు. ఏంటి, SP1 = SP2 అని మనకు తెలుసు. సో ఈ క్వశ్చన్లో ఎగ్జాంపుల్గా నేను అంటే ఈ నెంబర్ క్వశ్చన్ కాకుండా నేను వేరే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో సెల్లింగ్ ప్రైస్ అనేది SP1 = SP2 అనే కండిషన్లో ఉంటున్నప్పుడు, సో రెండు సెల్లింగ్ యొక్క ప్రైస్ అనేవి కూడా 120 రూపీస్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 20% ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 20% ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు ఎంత లాస్ ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 50% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 1 ఆర్ సెల్లింగ్ ప్రైస్ 2 రెండు కూడా ఎంత 120. సో టూ ప్రోడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా ఈక్వల్ 120. సో 20% అనేది ఇంక్రీజ్ అయ్యింది అంటే 20% ఎలా రాయొచ్చు, 1/5 రాయొచ్చు. 20% ఇంక్రీజ్ అయింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ అంటే చూడండి, 1 అంటే 20% ఫ్రాక్షన్లో రాస్తే 1/5 అని రాస్తాము. అది ఇంక్రిమెంట్ అంటున్నాడు, అదే ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 1 ఎంత 6, అంటే 6 పార్ట్స్ ఎంత అయింది 120. 6 పార్ట్స్ ఎంత అయిందంటే సెల్లింగ్ ప్రైస్ 6 పార్ట్స్ ఎంత 120. మరి 6 పార్ట్స్ అనేది 120 అయితే 6ని దేంతో మల్టిప్లై చేస్తే 120 అవుతుంది, 20తో మల్టిప్లై చేస్తే. అలాగే 5 పార్ట్స్ అనేది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఉంటుంది. అది ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది. 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 6ని 20తో మల్టిప్లై చేస్తాను, 5ని కూడా 20తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 5 20s ఎంత 100 అవుతుంది. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపీస్. సో అప్పుడే చూసారా, అబ్జర్వ్ చేసారా, 20% గెయిన్ వచ్చింది, 20% అనేది గెయిన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఎంత రావాలంట, ప్రాఫిట్ 50% ప్రాఫిట్ రావాలి. 50% అనేది ఫ్రాక్షన్ ఎలా రాస్తారు, 1/2. 1/2 అంటే చూడండి, ప్రాఫిట్ అన్నాను కాబట్టి రెండింటిని యాడ్ చేసేయాలి. 1 + 2 ఎంత 3 పార్ట్స్, అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుంది 120 అవుతుంది. 3 పార్ట్స్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. 3 పార్ట్స్ 120 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 40. అంటే ఎందుకు 3ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 40తో మల్టిప్లై చేస్తే 120 కాబట్టి ఒక పార్ట్ 40. సో మనకి 2 డినామినేటర్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 2 పార్ట్స్ అనేది ఏంటి, సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్. 2 పార్ట్స్ అంటే 2 × 40. 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత 40, 2 40s ఎంత 80. సో చూసారా ఇక్కడ ఎంత గెయిన్ వచ్చిందంటే 50% గెయిన్ వచ్చింది. ఓకే, సో 50% గెయిన్. సో ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలుసు, సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 180. 100 + 80 ఎంత 180. 2 ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కంబైన్ చేస్తే ఎంత 180. 2 ప్రోడక్ట్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని కంబైన్ చేస్తే ఎంత, ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంత 120 అయితే 2 ప్రోడక్ట్స్ ఎంత 240. సో ఇది కాస్ట్ ప్రైస్, టోటల్ కాస్ట్ ప్రైస్, ఇదేంటిది టోటల్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, 240 అనేది టోటల్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉంది, 60 ఎక్కువ ఉంది. ఓకేనా, ఈ ప్రాఫిట్ వచ్చింది 180 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, 240 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. ఎంత డిఫరెన్స్ ఉంది 60. ఈ 60 అనేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు, కాస్ట్ ప్రైస్ మీద. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 180 × 100 చేస్తే ఎంత 63. అంటే 1/3 × 100 అంటే ఎంత 1/3 × 100 అంటే ఎంత 33.33% అనమాట. ఓకేనా, 33.33% అనమాట. సో ఇది అంతా ఏంటి చెప్తున్నానంటే ఇది ఈ మోడల్లో ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా, ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకేనా, అయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. టూ కార్స్ని కూడా 5 lakhs కొన్నాడంటే 2 కార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఈక్వల్. అంటే ఇది ఏ మోడల్ అంటే CP1 = CP2 ఈ మెథడ్ అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ని అమ్ముతున్నప్పుడు 20% గెయిన్ వచ్చింది, సెకండ్ ప్రోడక్ట్ని అమ్ముతున్నప్పుడు 20% లాస్ వచ్చింది. సో అప్పుడు ఏంటి అంటే నో ప్రాఫిట్ నో లాస్. అదే కదా మనం స్టార్టింగ్లో చెప్పాం. CP1 = CP2 అడుగుతున్నప్పుడు ఫస్ట్ మెథడ్ అంటే ఫస్ట్ కండిషన్ అన్నప్పుడు ఎలా చేయాలి అని అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది, 20%, ఇక్కడ 20%. అంటే సేమ్ నెంబర్ పర్సంటేజ్ ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు
అది కూడాను 2 ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేవి కూడాను ఈక్వల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓవరాల్గా గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అంటే నో ప్రాఫిట్ నో లాస్. ఓకేనా. సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 రూపీస్ ఉన్నది, ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు 20% అనేది లాస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు 20% అనేది గెయిన్ వచ్చింది. చూద్దాం. 20% లాస్ అవుతున్నప్పుడు అంటే ఎంతకు అమ్మాలి? 100కి అమ్మాలి. 20% గెయిన్ అయితే ఎంతకు అమ్మాలి? 120కి అమ్మాలి. 100 ప్లస్ చూడండి, ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? SP1 అంటే 80. సెకండ్ ప్రోడక్ట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120. 80 ప్లస్ 120 ఎంత? 200. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 200. మరి టోటల్ కాస్ట్ ప్రైస్ ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 100. మరి 2 ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 200. సో 200 కొని 200కి అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ లేదు, లాస్ కూడా లేదు. సో ఇదొక ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఓకే, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఇలానే కాకుండా వేరే రకంగా కూడా ట్రై చేయొచ్చు. అదేంటంటే సక్సెస్ డిస్కౌంట్స్కి ఫార్ములా ఏంటంటే x ప్లస్ వై ప్లస్ XY బై 100. ఓకేనా. ఫస్ట్ దాన్ని ఎంత అమ్ముతున్నాడు అంటే 10% డిస్కౌంట్గా అమ్ముతున్నాడు. అంటే డిస్కౌంట్ అంటే ఎప్పుడు కూడా ఏంటి? రెడ్యూస్ అంటే మైనస్లో వస్తుంది. -10 -20 ప్లస్ XY అంటే -10 ఇంటూ -20 -10 ఇంటూ -20 బై 100. 00 క్యాన్సిల్. సో అప్పుడేంటి? -10 -20 ఎంత? -30. సో ఇక్కడ ప్లస్ ఇంటూ చూడండి, -1 ఇంటూ -2 ఎంత? -2 ప్లస్ ఆఫ్ మైనస్ ఎంత? -2. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, 30 ప్లస్ -30 ప్లస్ 2 అప్పుడు ఎంత? -28. -28 అంటే ఎంత డిస్కౌంట్? డిస్కౌంట్ ఎప్పుడు కూడా మైనస్లో రిప్రజెంట్ చేస్తాం. డిస్కౌంట్ ఎప్పుడు మైనస్లో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి -28 అంటే మీనింగ్ ఏంటంటే 28% అనేది టోటల్ డిస్కౌంట్ అనే అర్థం. ఓకేనా. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. 2 మెథడ్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ ఎంత ఇచ్చాడంటే 720 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ ఎంత కొన్నాడంటే 550.8 రూపీస్ కొన్నాడు. మార్కెట్ ప్రైస్ 720 అయితే వాడు ఎంత కొన్నాడు? 550.80 పైస్కి కొన్నాడు. ఓకే. ఆఫ్టర్ గెటింగ్ 2 సక్సెస్ డిస్కౌంట్స్. ఇందులో ఎన్ని డిస్కౌంట్స్ ఉన్నాయని 2 డిస్కౌంట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ బీయింగ్ 10% అండ్ సెకండ్ డిస్కౌంట్ రేట్ ఫైండ్ చేయాలి. సో ఈ క్వశ్చన్లో ఏమడుతున్నాడంటే 720 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. 720 మార్కెట్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అంటే చూడండి, 720 10% అంటే లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందుకు పెట్టుకుంటే 720లో లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందుకు పెట్టుకుంటే ఎంత? 72 అవుతుంది. 10% వాల్యూ ఎంత? 72. అంటే 720లో 72 తీసేయాలి. 720లో 72ని తీస్తే ఎంత? 648 వస్తుంది. ఎంత? 648. ఇది ఫస్ట్ డిస్కౌంట్ పోతే. మరి సెకండ్ కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్ పోతే ఎంత వచ్చిందంటే 550.8. సో మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత చెక్ చేద్దాం. 648కి 550.2కి ఉన్న డిఫరెన్స్ ఎంత చెక్ చేద్దాం. సో 550.8 ఒకవేళ ఇది 648 కాకుండా ఎలా సింపుల్గా మైనస్ చేయాలో చెప్తున్నాను, డిఫరెన్స్ చేయాలో. అక్కడ 650.8 అయితే అప్పుడు ఎంత? 558.8కి అలాగే 650.8కి డిఫరెన్స్ ఎంత? 100. అలా కాకుండా ఎంత ఎక్కువ చేసాం మనము? 2.8 ఎక్కువ చేసాం కాబట్టి 100లో 2.8 తీసిస్తే ఎంత అవుతుందంటే 97.2 వస్తుంది. 97.2 డిఫరెన్స్ అనమాట. ఈ 97.2 అనేది మనకు డిస్కౌంట్. ఈ డిస్కౌంటే మనం పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 648లో ఎంత పర్సంటేజ్? 97.2 అనేది ఇందులో ఎంత పర్సంటేజ్ అంటున్నాము? 648లో ఎంత పర్సంటేజ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే లెట్స్ టేక్ ఎగ్జామ్. ఓకే, దీన్ని ఎలా ఈజీగా చేయాలనేది మీకు చెప్తాను. 97.2 అనేది 648లో ఎంత పర్సంటేజ్? 648లో చూడండి 10% వాల్యూ ఎంత చేస్తారు? 648లో 10% వాల్యూ ఎంత? 64.8 అంతేనా? ఓకేనా. నెక్స్ట్ అలాగే 648లో 5% అంటే 5% ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 10%లో ఆఫ్. 10% ఆఫ్ అంటే
64.2లో ఆఫ్ అంటే ఎంత 32.4. ఈ రెండు యాడ్ చేసి ఎంత 97.2. సో చూసారా మనకు వచ్చింది అంటే 97.2 అనేది వచ్చింది. అంటే 97.2 ఎలా చేస్తే వచ్చింది మనకి 15% అంటే 10% ప్లస్ 5% యాడ్ చేస్తే ఎంత 15%. అంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ అంటున్నానంటే 15% డిస్కౌంట్. అది ఏంటిది సెకండ్ డిస్కౌంట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 15% డిస్కౌంట్ వచ్చింది. ఆన్సర్ ఎంత సి. ఇక్కడ 97.2ని ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే 10% కన్నా ఎక్కువ ఉంటుంది. ఎస్ 648లో 10% కన్నా ఎక్కువ ఉంటుంది. 648లో 10% వాల్యూ ఎంత లాస్ట్ నుంచి ఒక డెసిమల్ పెట్టుకుంటే 64.8. సో మళ్ళీ అందులో ఆఫ్ చేస్తే ఎంత 32.4. ఆ రెండు యాడ్ చేస్తే 97.2 వచ్చింది. అంటే 10% వాల్యూని 5% వాల్యూని యాడ్ చేస్తే వచ్చిందంటే 10% ప్లస్ 5% ఎంత 15%. అంటే 648లో 15% వాల్యూ ఎంత 97.2. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది 97.2 అనేది రూపీస్లో అయితే 97.2 డిస్కౌంట్ ఎంత అంటే రూపీస్లో అడిగితే 97.2 అని చెప్పాలి. పర్సంటేజెస్లో అయితే 15% అని చెప్పాలి. ఓకేనా. అండ్ అనదర్ మోడల్ చెప్తాను, అది కూడా చూడండి. సో ఫస్ట్ ఎంత పర్సంటేజ్కి ఒకటి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 10%. సెకండ్ డిస్కౌంట్ ఎంత అంటే మనకు తెలియదు కాబట్టి X% అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ డిస్కౌంట్ 10% అంటున్నాడు కాబట్టి 10% అంటున్నాడు కాబట్టి 100% అనేది ఎప్పుడు కూడా ఏంటిది మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఫైండ్ చేస్తారు మార్కెట్ ప్రైస్. 100% మార్కెట్ ప్రైస్. అయితే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఎంతకు అమ్మాలి 90%కి అమ్మాలి. 90% ఆఫ్ అది ఫస్ట్దే కదా. మరి సెకండ్ ఎంత ఇచ్చాడు X% డిస్కౌంట్. X% డిస్కౌంట్ అంటే ఎలా తీయాలి 100 నుంచే కదా తీయాలి. 90 ఎలాగ వచ్చింది 100 - 10 చేస్తేనే వచ్చింది. అలాగే X% X ఎంత తెలియదు కాబట్టి 100 - X అని రాస్తున్నాను. 100 - X% ఆఫ్ ఎందులోని ఈ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 720 ఈక్వల్స్ టు ఎంత టోటల్ ఎంత వచ్చిందంటే 50.8. సో దీని క్యాలిక్యులేషన్ చూడండి ఎలా వస్తుందంటే 90/100 ఆఫ్ అంటే ఇంటూ కదా. నెక్స్ట్ 100 - X/100 ఇంటూ 720 ఈక్వల్స్ టు 50.8/10. ఓకేనా. ఎందుకు 10 పెట్టుకున్నాను అంటే డెసిమల్ ఉంది కదా, డెసిమల్ ఉంది కాబట్టి బై 10 చేసుకున్నాను. సో ఇదంతా సాల్వ్ చేస్తే వస్తుంది ఎక్స్ వాల్యూ. సో ఇలా చేయడం వల్ల మీరు ఫైండ్ అవుట్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది 15%. బట్ ఇలా ఫైండ్ అవుట్ చేయడం వల్ల కొంచెం టైం టేకింగ్గా అనిపిస్తుంది. సో అందుకనే ఈ మెథడ్ కన్నా ప్రీవియస్ మెథడే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో మీకు ఏది అయితే కన్వీనియంట్ ఉంటుందో అదే ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ 2 వాచెస్. 2 వాచెస్ని ఎంత సెల్ చేస్తున్నాడంటే 841. 2 వాచెస్ని ఈచ్ అంటున్నాడు అంటే ఒక్కొక్క వాచ్ని ఎంతకు అమ్ముతున్నాడు 841 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓకే. ఫస్ట్ దాని మీద ఎంత గెయిన్ వచ్చిందంటే 30% గెయిన్ వచ్చింది. సెకండ్ దాని మీద ఎంత లాస్ వచ్చిందంటే 30% లాస్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది సెకండ్ మోడల్ చెప్పాను. SP1 = SP2 ఉంటున్నప్పుడు ఏమని చెప్పానంటే స్టార్టింగ్లో ఏ పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఏ పర్సంటేజ్ అనేది లాస్ వచ్చింది. సో ఓవరాల్గా ఏమొస్తుందంటే ఓవరాల్గా ఎప్పుడు లాసే వస్తుంది. అది కూడా ఎంత అన్నాను A²/100% లాస్ వస్తుంది అని అన్నాను. అలాగే ఇక్కడ ఏంటి ఫస్ట్ దాని మీద 30%, ఇక్కడ సెకండ్ దాని మీద 30% ప్రాఫిట్ గెయిన్ వచ్చింది అన్నాను. ఓవరాల్గా లాసే వస్తుంది ఎప్పటికీ. సో 30² అంటే ఎంత 30² అంటే ఎంత 30 × 30/100 00 క్యాన్సిల్ అయిపోతే ఎంత 9% అనేది లాస్ వచ్చింది. 9% లాస్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే దేని మీద డిపెండ్ అయ్యి ఉండదంటే 841 మీద అసలు డిపెండ్ అయ్యి ఉండదు క్వశ్చన్ అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ దాంట్లో 20% డిస్కౌంట్, సెకండ్ దాంట్లో 15% డిస్కౌంట్. సక్సెస్ డిస్కౌంట్స్ ఇవి. ఓకే. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బికమ్స్ ఎంత అయిందంటే 3060 అయింది.
సో మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నామో 100% అనుకుందాం. ఓకేనా, 100% మార్కెట్ ప్రైస్ అంటే ఫస్ట్ ఎంత డిస్కౌంట్ అంటే 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే 100 - 20 ఎంత 80. సెకండ్ మళ్ళీ ఇంకోసారి ఎంత డిస్కౌంట్ అంటే 15% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ అంటే 80లో 10% వాల్యూ ఎంత 8. 5% వాల్యూ ఎంత 10% ఆఫే కదా. 8లో ఆఫ్ ఎంత 4. 8 + 4 ఎంత 12. 12 డిస్కౌంట్ అంటే 12% మైనస్ చేసేయాలి. 80లో 12% చేస్తే ఎంత 68. ఫైనల్గా 100% ఉన్న మార్కెట్ ప్రైస్ అన్నది ఎంతకు అమ్ముతున్నాం అంటే 68%కి అమ్ముతున్నాం. ఆ 68% వాల్యూ అనేది ఎంత 3060. మనకేం కావాలి 100% వాల్యూ కావాలి. మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాను. మార్కెట్ ప్రైస్ ఏమనుకున్నాము 100% అనుకున్నాం. సో 100% వాల్యూ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి 100/68 × 3060 చేస్తే వస్తుంది. కానీ సింపుల్గా ఏం చెప్తున్నా అంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం 3060తో మల్టిప్లై చేస్తున్నాం. 3060 అంటే స్పెషల్ నెంబర్. స్పెషల్ నెంబర్ ఎందుకు స్పెషల్ నెంబర్ అంటున్నామంటే 3 + 6 ఎంత 9. సో 9 అంటున్నాం. సో కింద 68 అనేది 9 మల్టిపుల్ కాదు, అట్లీస్ట్ 3 మల్టిపుల్ కూడా కాదు. సో 9 మల్టిపుల్ అలానే ఉండిపోతుంది. ఏదైనా నెంబర్ని న్యూమరేటర్ 9 మల్టిపుల్తో మల్టిప్లై చేస్తే ఏదైనా నెంబర్ని 9 మల్టిపుల్తో మల్టిప్లై చేస్తే 9 మల్టిపుల్ ఆన్సర్ రావాలి. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఏముంది 4500. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. 4500 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో ఏముందంటే ఏ మ్యాన్ సెల్స్ 2 cricket bats for 1920. 2 cricket bats కూడా ఎంతగా ఒక్కొక్కటి అంటున్నాడు. ఈచ్ ఎంతగా అమ్ముతున్నాడు అంటే 1920 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఫస్ట్ దాని మీద 20% గెయిన్ వచ్చింది, సెకండ్ దాని మీద 20% లాస్ వచ్చింది. సో ఏంటిది SP1 = SP2 అని చెప్తున్నాను. అది కూడా ఒక దగ్గర ప్రాఫిట్ వచ్చింది, ఒక దగ్గర లాస్ వచ్చింది అంటుంటే సో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ లాస్ వచ్చిందంటే ఏమని చెప్పానంటే మీకు A²/100 అన్నాను. A²/100% అనేది ఎప్పటికీ లాసే వస్తుంది అని అన్నాను. A²/100 అంటే 20 × 20/100 అంటే ఎంత 00 క్యాన్సిల్ అయిపోతుంది. 4% అనేది లాస్. 4% అనేది లాస్ వచ్చింది. ఈ 4% లాస్ వచ్చింది కదా. సో ఈ 4% లాస్ వచ్చింది. ఈ 4% అంటే ఓవరాల్గా 4% లాస్ వచ్చింది. ఓవరాల్గా 4% లాస్ వచ్చిందంటే ఓవరాల్గా వాడు ఎంతకు అమ్మాలి 96%కి వాడు అమ్మాలి. 96%కి అమ్మాలి. సో 96% ఓవరాల్గా అమ్మాలి. కానీ ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత 1920. మరి ఓవరాల్ అంటున్నారు కాబట్టి 2 cricket bats మొత్తం టోటల్ చేస్తే ఎంత అవుతుంది 2 cricket bats యొక్క సెల్లింగ్ ప్రైస్ సమ్మేషన్ చేస్తే 3840 వస్తుందన్నమాట. అంటే 96% వాల్యూ 3840. సో మనకేమడుతున్నాం టోటల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాం. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 100% మనం ఫైండ్ అవుట్ చేయాలి. 96 అనేది 3840 అయింది, 100 అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, జాగ్రత్తగా చూస్తే 96 డబుల్ ఎంత 192. మళ్ళీ 192 డబుల్ ఎంత 384. అంటే ఏం చేస్తే వచ్చిందంటే డబల్ చేస్తే వచ్చింది. అంటే 40తో మల్టిప్లై చేస్తే వచ్చింది. సో 40 అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది 40తో అంటే. కానీ నేను ఎలా సింపుల్గా మీకు చెప్తున్నాను అంటే 96% అనేది 3840 అంటే దానికి ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే 96% డబుల్ అంతా 96కి డబుల్ అంతా 192 డబుల్ అంతా 384. సో డబుల్ చేసి పక్కన 0 పెడుతున్నాం. అలాగే 100 డబుల్ అంతా 20, 100 డబుల్ అంతా 200 డబుల్ అంతా 400. డబుల్ చేసి మళ్ళీ ఏం చేసేయాలి ఇక్కడ కూడా 0 పెట్టాలి. అంటే 2 ప్రొడక్ట్స్ యొక్క అంటే 2 cricket bats యొక్క సమ్మేషన్ కాస్ట్ ప్రైస్ యొక్క సమ్మేషన్ ఎంత ఇచ్చిందంటే 4000 అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సమ్మేషన్ అయితే ఇలా చేస్తారు. ఆ టోటల్ అడిగితే ఇలా చేస్తున్నారు. బట్ క్వశ్చన్ ఇంకోసారి ఏమడుగుతాడంటే CP1 అంటాడు, CP2 కూడా అడుగుతాడు. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, సెకండ్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే CP1 ఈజ్ నాట్ ఈక్వల్ టు CP2. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కానీ CP1 ఈజ్ నాట్ ఈక్వల్ టు CP2. CP1 CP2లు ఈక్వల్ కాదు అంటే ఈక్వల్ అవ్వవు. సో ఈక్వల్ కానివి అంటే CP1 ఫైండ్ అవుట్ చేయాలి, CP2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే
ఫస్ట్ ప్రోడక్ట్ని ఎంతకు సెల్ చేస్తున్నాడు, 20% గెయిన్ సెల్ చేస్తున్నాడు. అంటే ఎంతకు అమ్ముతున్నాడు, 120%గా అమ్ముతున్నాడు. 120% ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనే ఎందుకు, ఎక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ క్రికెట్ బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్. సెకండ్ క్రికెట్ బ్యాట్ ఎంత, 20% లాస్ అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్మాలి, 80%గా అమ్మాలి. సెకండ్ క్రికెట్ బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, వై. సో 80% ఆఫ్ వై. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ, ఒకటేమో 1920, ఇంకోటి కూడా 1920, మొత్తం ఎంత 3840. సో అలాగే 2 కాస్ట్ ప్రైస్, 2 క్రికెట్ బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఎక్స్ ప్లస్ వై. అంటే ఎంత వచ్చింది, 4000 వచ్చింది. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ని వైని సాల్వ్ చేయాలి. ఎక్స్ని వైని సాల్వ్ చేస్తే ఎక్స్ వై అనేవి వస్తుంటాయి. ఓకే, ఎక్స్ వై వస్తుంటాయి. 2 క్రికెట్ బ్యాట్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా వస్తుంది, CP1 CP2 వస్తుంది. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి టైం టేకింగ్ అవుతుంటాయి. ఓకే, ఆబ్వియస్లీ. ఓకేనా. సో 120%ని 1.2 అని రాయొచ్చు, లేకపోతే 80%ని 0.8 చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో ఆబ్వియస్ ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ ఆ మోడల్ వస్తే అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రాతిక్ సోల్డ్ ఏ మ్యూజిక్ సిస్టమ్ టు కార్తిక్. కార్తిక్ అమ్ముతున్నాడు, కార్తిక్ అమ్ముతున్నాడు. సో అసలు ప్రాతిక్ ఎంత కొన్నాడంటే తెలియదు కాబట్టి 100% అనుకుందాం. ఓకేనా, 100% కొన్నాడు వాడు. ప్రాతిక్ అనేది 100% కొన్నాడు. 100% కొన్న మ్యూజిక్ సిస్టమ్ని ఎవరికి అమ్ముతున్నాడు అంటే కార్తిక్ అమ్ముతున్నాడు. ఎంత గెయిన్కి అమ్ముతున్నాడు, 20%. ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు గెయిన్ అనమాట. ఓకేనా, 20%. అండ్ కార్తిక్ సోల్డ్ ఇట్ టు స్వస్తిక్ అట్ 40%. ఈ రెండు కూడా గెయినే. ఇక్కడ గెయిన్ అని ఇవ్వకపోయినా కానీ ఎండ్ అనే కంజంక్షన్ అనేది 2ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎండ్ అనే కంజంక్షన్ అనేది 20%, 40% గెయిన్, 2ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, 20% గెయిన్, 40% గెయిన్. ఓకే. సో ప్రాతిక్ అనేవాడు కార్తిక్ అమ్ముతున్నాడు, ఎంత పర్సెంటేజ్ గెయిన్ అమ్ముతున్నాడు, 20% గెయిన్ అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్మాలి, 120 రూపీస్కి అమ్మాలి. కార్తిక్ కూడా 120%కి కొంటాడు కూడా. ఓకేనా. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తానంటే ప్రాతిక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కార్తిక్ యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ప్రాతిక్ అనేవాడు 100%కి కొన్నాడు, ఇది కాస్ట్ ప్రైస్, ప్రాతిక్ యొక్క కాస్ట్ ప్రైస్. ప్రాతిక్ ఎంతకి అమ్మాడంటే 120%కి అమ్మాడు, ప్రాతిక్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అది. మరి కార్తిక్ కాస్ట్ ప్రైస్ ఎంత, కార్తిక్ ఎంత కొన్నాడు, 120%కి కొన్నాడు. మరి కార్తిక్ కూడా మళ్ళీ ఏం చేద్దాం అనుకోండి, కార్తిక్ సోల్డ్ ఇట్ టు స్వస్తిక్ అన్నాడు, స్వస్తిక్కి అమ్మాలనుకున్నాడు. ఓకేనా, ఎంతకు అమ్మాలనుకున్నాడు, 40% గెయిన్కి అమ్మాలనుకున్నాడు. సో 120% కొన్నాడు, 40% గెయిన్ కావాలి. 40% గెయిన్ అంటే ఎంత, 20%, 10%కి డబుల్ చేస్తే 40%, 10%కి డబుల్ చేస్తే 20%, 20% డబుల్ చేస్తే 40%. సో నేనేం చెప్తున్నా అంటే 120% అనేది కాస్ట్ ప్రైస్ ఎవరికి, కార్తిక్కి. సో కార్తిక్లో 120% ఉంది. 120% 10% వాల్యూ ఎంత, 12. సో 10%కి డబుల్ చేస్తే 40% అని చెప్పాను కదా. 12కి డబుల్ ఎంత, 24. 24 డబుల్ ఎంత, 48. 48ని యాడ్ చేస్తే ఎంత, 168. 48ని యాడ్ చేసాం. ఓకే, ఎందుకంటే అది ఏంటది, 40% వాల్యూ, అది 168. ఓకేనా. సో ఇప్పుడు సాస్కి ఎంతకు పే చేశాడు, ఎంత పే చేసి కొన్నాడంటే 168%, అదే 10500 కొన్నాడు. అదే పర్సంటేజ్లో అయితే 168% వాల్యూ ఎంత, 10500. సో మనకి ఏమంటుందంటే ప్రాతిక్ పే ఫర్ ద సేమ్. సో దాన్ని ఎంతకి కొన్నాడు అంటున్నాడు, పే అంటే ఏంటన్నాడు, కొన్నాడు అని అంటున్నాడు. ఓకేనా, కాస్ట్ ప్రైస్. వాట్ అమౌంట్ డిడ్ ప్రాతిక్ పే ఫర్ ద సేమ్. 100% కొన్నాడు. సో 100% అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఎలా చేస్తారు, 100/168 ఇంటూ 10500. ఓకే, ఈజీ క్యాలిక్యులేషన్ కొంచెం చెప్తాను చూడండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 4 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. అంటే 100లో 2 జీరోస్ ఉన్నాయి, అలాగే 10500 ఇంకో 2 జీరోస్ ఉన్నాయి, మొత్తం 4 జీరోస్ ఉన్నాయి. 4 జీరోస్ ఉన్నాయి. అసలు జీరో ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే 2తో క్యాన్సిల్ అయిపోతుంది. 2తో క్యాన్సిల్ అయిపోతుంది అంటే చూడండి, ఇక్కడ 168ని 4తో మల్టిప్లై చేద్దాం, 4తో డివైడ్ చేద్దాం, 4 4s 4 2s, ఇక్కడ ఎంత 425. అంటే ఇక 2 మల్టిపుల్ ఉంది కానీ 4 మల్టిపుల్ లేదు. ఈ 2 మల్టిపుల్లో ఎవరు క్యాన్సిల్ అవుతారంటే ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 2 మల్టిపుల్ ఏం క్యాన్సిల్ అయిపోతుంది, ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. కానీ
సో ఆన్సర్ మొత్తంలో ఏమో ఒక జీరో ఉంటుంది, ఆన్సర్ మొత్తంలో ఒక జీరో మాత్రం కంపల్సరీ ఉంటుంది. కెనాట్ బి డిటర్మిన్డ్ అసలు కాదు, ఆన్సర్లో ఒక జీరోయే ఉండాలి, అంటే ఆప్షన్ బి కూడా కాదు, అయితే ఆప్షన్ ఏ అవ్వాలి లేకపోతే ఆప్షన్ సి అవ్వాలి. కానీ లాస్ట్లో ఏముందంటే ఇక్కడ 50 ఉంది. 50 అంటే మీనింగ్ ఏంటంటే 25 మల్టిపుల్ అని అర్థం. సో ఆన్సర్ 25 మల్టిపుల్, ఆన్సర్ 25 మల్టిపుల్ ఏంటి, ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, సో ఇలా క్యాలిక్యులేషన్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A person sold one third of his goods at 20% లాస్ కమ్ముతున్నాడు, 20% లాస్ కమ్ముతున్నాడు. ఇంకా at what percentage of gain he should sell the remaining goods to gain 20% on the whole అన్నాడు. 20% అనేది కూడా ఏంటి, హోల్గా గెయిన్ రావాలి, 20% అనేది హోల్గా గెయిన్ రావాలి. అయితే రిమైనింగ్ గూడ్స్లో ఎంత పర్సంటేజ్కి గెయిన్ రావాలన్నాడు, రిమైనింగ్ గూడ్స్లో ఎంత పర్సంటేజ్ గెయిన్ రావాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, 1/3 అంటున్నాడు. 1/3 అంటే ఎలా రాస్తాం, 1/3 రాస్తాం. ఓకేనా. సో 1/3 పార్ట్ని అమ్ముతున్నప్పుడు వాడికి ఎంత లాస్ వచ్చిందంటే 20% లాస్ వచ్చింది. 20% లాస్ వచ్చిందంటే -20 అని రాద్దాం. నెక్స్ట్ సెకండ్ అంటే రిమైనింగ్ అంటే 1/3 కంప్లీట్ అయిపోయింది, ఇంకెంత ఉంటుంది, 2/3 ఉంటుంది కదా. ఈ 2/3ని కూడాను ఎంత గెయిన్ రావాలనుకుంటున్నాడో తెలీదు, అందుకనే అట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ హీ షుడ్ సెల్ ద రిమైనింగ్ అన్నాడు. సో అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని రాసుకుందాం. ఓకేనా. ఓవరాల్ గెయిన్ ఎంత వచ్చిందంట, 20. ఓకేనా, 20 అంటున్నాను, గెయిన్ కాబట్టి +20, అందుకనే నేను ఇక్కడ ప్లస్ రాసిన ఒకటే అయిపోయిన ఒకటే. ఓకేనా. నెక్స్ట్ ఈ 3 అనేది చూడండి, కామన్గా ఉంది కాబట్టి డినామినేటర్లో 3 ఉంటుంది. 3 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎంత, 3 × 20 ఎంత అవుతుంది, 60 అవుతుంది. సో -20 + 2x = ఎంత, 60 అవుతుంది. ఈ 3 అనేది ఏంటిది, ఎల్సిఎం. ఈ ఎల్సిఎం 3 కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎంత అవుతుంది, 3 × 20 ఎంత, 60 అవుతుంది. 2x = ఈ -20 రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎంత, 80. సో ఎక్స్ వాల్యూ ఎంత, సో ఎంత వచ్చిందంటే 40%. సో ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఉన్నట్టున్నాయి, ఆప్షన్ నాట్ 40% అని కరెక్ట్ చేసుకుందాం, 4th ఆప్షన్. ఓకేనా. సో 40% ఫైనల్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇది అనదర్ మోడల్గా చెప్తాను చూడండి. సో 3 పార్ట్స్ ఉన్నాయి. 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అనేది 20% లాస్ వచ్చింది. సెకండ్ అది ఎంత, మొత్తం ఓవరాల్ ఎంత రావాలి, 20% గెయిన్ రావాలి. అంటే సెకండ్ దాని మీద 20% గెయిన్ రావాలి, థర్డ్ దాని మీద కూడా 20% గెయిన్ రావాలి. బట్ ఆల్రెడీ ఫస్ట్ దే కంప్లీట్ అయిపోయింది, 20% లాస్లో ఉంది ఆల్రెడీ. 20% లాస్ అనేది 20% గెయిన్ అవ్వాలి, 20% కూడా గెయిన్ అవ్వాలి. ఓకేనా. 20% లాస్ నుంచి 20% గెయిన్ రావాలంటే -20 నుంచి +20కి జర్నీ ఎంత, 40. నెక్స్ట్ ఈ రెండు కూడా ఉన్నాయి, ఎంత, +20 ఎంత, 40. ఈ 40 + 40 టోటల్ ఎంత, 80. బట్ రిమైనింగ్ గూడ్స్ ఎంత, ఆల్రెడీ ఒకటి సోల్డ్ అయిపోయింది, మరి దీని గురించి అనవసరం. రిమైనింగ్ గూడ్స్ అంటే ఎంత, ఇంకా ఈ 2 పార్ట్స్ ఉన్నాయి, ఆ 2 పార్ట్స్ మీద ఎంత పర్సెంటేజ్, 40 + 40 ఎంత, 80. 80/20 ఎంత, 40% ఆన్సర్. ఓకేనా. సో సెకండ్ మెథడ్లో చేయొచ్చు, ఫస్ట్ మెథడ్లో చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man bought a horse and a carriage for 3,000. సమ్మేషన్ ఇది, అంటే CP1 వేరు, CP2 వేరు. ఓకే, హీ సోల్డ్ ద హార్స్నేమో 20% గెయిన్గా అమ్ముతున్నాడు, అలాగే క్యారేజ్నేమో 10% లాస్కి అమ్ముతున్నాడు. ఓవరాల్గా 2% గెయిన్ వచ్చింది. ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ద హార్స్ అంటున్నాడు. ఓకే, సో ఫైన్ ద కాస్ట్ ఆఫ్ హార్స్ అన్నాడు. హార్స్ యొక్క కాస్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. మరి క్యారేజ్ యొక్క హార్స్ కొన్నాడు, అలాగే క్యారేజ్ కూడా కొన్నాడు కదా, రెండింటి యొక్క సమ్మేషన్ ఎంత, 3,000. సో హార్స్ కాస్ట్ అయితే CP1 ఎంత, ఎక్స్ అనుకుంటే, CP2 హార్స్ కాకుండా క్యారేజ్ కాస్ట్ ఎంత అంటే 3,000 - x, అంతే కదా, 3,000 - x. హార్స్లో 20% గెయిన్ వచ్చింది, 20% ఆఫ్ ఎక్స్ ప్లస్ 10% లాస్ వచ్చింది క్యారేజ్లో, అంటే 90% అమ్ముతున్నాడు. ఓకేనా. సారీ, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రాయకూడదు, కాస్ట్ ప్రైస్ గురించి మనం మాట్లాడుతున్నాం.
20% గెయిన్ వచ్చింది. అలాగే ఇంకేంటి 10% లాస్ వచ్చింది. 10% లాస్ కాబట్టి దాన్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాము. -10% లాస్. దేని మీద లాస్ అంటే సెకండ్ అంటే క్యారేజ్ యొక్క కాస్ట్ ప్రైస్ మీద లాస్ అంటే 3000 - X ఈక్వల్స్ టోటల్ ఎంత గెయిన్ వచ్చిందంటే 2% గెయిన్ ఆన్ ద హోల్. గెయిన్ అనేది ఎప్పుడు గెయిన్ అయినా లాస్ అయినా దేని మీద ఫైన్ చేస్తారు? కాస్ట్ ప్రైజే కదా. హోల్ అన్నాడు. హోల్ అంటే ఎంత? 3000. 2% ఆఫ్ 3000 చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో నా ఒపీనియన్లో ఇది టైం టేకింగ్ మెథడ్. ఓకేనా. సో నేను మీకు అనదర్ మెథడ్ చెప్తాను. ఓకే. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ అనదర్ మెథడ్ చెప్తాను చూడండి. ఎలిగేషన్ మెథడ్. సో ఎలిగేషన్ మెథడ్లో ఒక చేపర్ ఉంటుంది, డీర్ అని ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, మిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ రేషియోస్ వస్తుంటాయి. ఓకేనా. సో ఇది ఎలిగేషన్ మెథడ్ నేను చెప్పబోతున్నాను. సో ఒకటేమో హార్స్ ఇంకోటేమో క్యారేజ్. హార్స్ని ఎంతగా హార్స్ని అమ్ముతున్నప్పుడు 20% గెయిన్ వచ్చింది కాబట్టి +20 అని రాస్తున్నాను. గెయిన్ కాబట్టి +20. ఇంకోటేమో లాస్ వచ్చింది కాబట్టి -10. 10% లాస్ కాబట్టి -10. ఓవరాల్గా ఎంత గెయిన్ వచ్చిందంటే 2% గెయిన్ కాబట్టి +2 అని రాస్తున్నాను. ఓకేనా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 18. నెక్స్ట్ ఈ రెండింటికి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. -10 to +2కి జర్నీ ఎంత అంటే -10 నుంచి 0కి రావాలి. 0 + 1 అంటే ఎంత? 12. మొత్తం జర్నీ ఎంత? 12. చూడండి ఇక్కడ 6 2s 6 3s. ఈ రెండు కూడా కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో 2:3. 2:3 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3000. మరి 5 పార్ట్స్ వాల్యూ 3000 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 600. 5 హౌ మెనీ టైమ్స్ 3000 అంటే 600. ఓకేనా. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ హార్స్ అన్నాడు. హార్స్ యొక్క పార్ట్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 ఉంది కదా. 2:3 అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 600. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 1200. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకుంటుంటే ఎలిగేషన్ యూజ్ చేయాలి. కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. సేమ్ యాజ్ అంటే ఈక్వల్. అంటే 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ఈ సేమ్ యాజ్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ అంటున్నాడు. ఏంటి? కాస్ట్ ప్రైస్ అన్నాడు కదా. 10 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని ఆర్టికల్స్ యొక్క 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంటున్నాడు. ఓకే. సో నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ కూడా ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ 9 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్. అంటే ఏంటని అంటున్నాడంటే 9 రూపీస్కి కొని 10 రూపీస్కి అమ్ముతున్నాడు అంటున్నాడు. 9 రూపీస్కి కొని 10 రూపీస్కి అమ్ముతున్నాడంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1 రూపీ. ఈ ప్రాఫిట్ అయినా ఇప్పుడు కూడా నేను దేని మీద ఫైండ్ అవుట్ చేయమంటాను? ప్రాఫిట్ అయినా లాస్ వచ్చినా కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? ఇక్కడ 9 ఉంది. 1/9. 1/9 ఎంత? 11.11%. 11/9% అంటాం. సో దాన్ని ఎలా రాస్తాను? 11.11%. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ద టుడే వీడియో గైస్. కొన్ని క్వశ్చన్స్ మనం ఇందులో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. సో ఏంటంటే ఈ ప్రాఫిట్ లాస్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేయాలని నా ఒపీనియన్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కూడా సైమల్టేనియస్ జరుగుతున్నాయి. సిలాజిజం ఇవన్నీ కూడా అయినాయి. నెక్స్ట్ ఓకే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది కూడా స్టార్ట్ చేయబోతుంటాం. ప్రాఫిట్ అండ్ నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ కూడా కంటిన్యూషన్ ఉంది. ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అలా రిలీజ్ అవుతుంటాయి. ఓకే. ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంటాయి. డోంట్ మిస్. అంటే ఇందులో ఏ మధ్యలో కూడాను ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. డైరెక్ట్ కంటెంట్లోకే వస్తుంటాను నేను ఎప్పుడు కూడాను. మధ్యలో ఇంకా దేని గురించి డిస్ట్రాక్షన్ అయితే అవ్వను. స్టార్టింగ్లో లాస్ట్లో కొంచెం మాట్లాడతాను అంతేగాని మిగతాదంతా క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటుంటేనే మీకు ఫాస్ట్గా అర్థమవుతుంది. ఓకే. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.